ఒక రోజు ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్తే పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందట. ఆ కాలేజీలో అన్నారట, రే నాయన మీ నాన్నగారిని తీసుకురా అని అంటే వాడు వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్లకుండా వేరే అతను తీసుకుని వెళ్ళాడు. ఈలోగా ఒక టీచర్ వచ్చి, ఇతను మీ నాన్నగారా అని అడిగాడు. అవునండి ఇతనే మా నాన్నగారు అని చెప్పాడట. గట్టిగా దవడ మీద ఒకటి కొట్టాడు. తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడే నీచుడా, ఆ తండ్రి ఇచ్చే డబ్బులతోనే కదా చదువుకుంటున్నావు, తండ్రిని చెప్పుకోవడానికి నీకు ఎందుకురా అంత నామోషి అంటే, ఆ తండ్రి మున్సిపాలిటీలో మురికి కాలువలు శుభ్రం చేస్తాడు. ఈ టీచర్ ఇంటి దగ్గర మురికి కాలువలు కూడా ఆ తండ్రి శుభ్రం చేస్తూ రోజు కొడుకు గురించి టీచర్ని అడుగుతా ఉంటాడు. ఇలా అడగటం వల్ల ఇతని తండ్రి ఎవరో ఆటోమేటిక్ గా టీచర్ కి తెలిసిపోయి. కానీ పేరెంట్స్ మీటింగ్ లో మా నాన్న మురికి కాలువలు శుభ్రం చేసేవాడని చెప్పుకోవటానికి కొడుకు ఏమయ్యాడు, సిగ్గుపడ్డాడు. కానీ ఆ తండ్రి ఇచ్చేవన్నీ కూడా తీసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, నీ తండ్రి చేతులు మురిగ్గా ఉండుండొచ్చు కానీ హృదయం శుభ్రంగా ఉంది. నీ చేతులు శుభ్రంగా ఉండుండొచ్చు కానీ హృదయం చాలా మురిగ్గా ఉంది. అది మీకు బాగా అర్థమైతే దేవుడు కూడా మనలో చూస్తున్నది అదే. బురద గుంటలోంచి వచ్చినా పర్లేదు, హృదయానికి మాత్రం బురద అంటుకోకూడదు. అర్థమైందా?